వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఈరోజు మనం ఎస్ఏ మ్యాథ్స్ 120 డేస్ ఎగ్జామ్ బ్యాచ్, అలాగే ఎస్ఏ సోషల్ 120 డేస్ ఎగ్జామ్ బ్యాచ్ సంబంధించి రెండవ పరీక్ష అయితే పూర్తి చేసుకున్నాం. విద్యా దృక్పథాలకు సంబంధించి మొదటి యూనిట్ పరీక్ష అయితే పూర్తి చేసుకున్నాము. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. పార్ట్ 1లో రెండవ డైలీ టెస్ట్ చూడండి. రెండవ డైలీ టెస్ట్ ఇక్కడ ఉంటుంది. అలాగే పిఐఈ పేపర్ తర్వాత కీ పేపర్ ఉంది. ఇది ఒకసారి చూద్దాం. పేపర్ చూడండి ఎంత నీట్గా ఉంటుంది. ఇక్కడ ఉపనయనముకు కావలసిన వయస్సు ఆధారంగా ఈ క్రింది వాణిలో సరికానిది ఫస్ట్ బిట్. అలాగే చూడండి ఎంత బాగా ఇచ్చున్నాం ఇక్కడ. ఈ 8వ ప్రశ్న చూడండి. క్రింది వాటిలో సరైనది ఏది? హఠాగ్ కమిటీ ఫలితంగా కేంద్ర విద్యా సలహా సంఘం తిరిగి పునరుద్ధరించబడింది. సెకండరీ విద్యాస్థాయిలో విద్యను వృత్తి విధిగా చేయాలని అబౌట్ వుడ్ నివేదిక ప్రస్తావించింది. ఇది ఇప్పుడు దీంట్లో ఒకటి మాత్రమే, రెండు మాత్రమే, 1, 2 సరైనవి, 1, 2 సరికాని. అంటే దీంట్లో 2 సెంటెన్సెస్కి సంబంధించి మీకు తెలిస్తేనే ఈ బిట్ కరెక్ట్గా చేయగలరు. అలాగా అంటే ఊరికే మన బిట్లు ఇచ్చేస్తాము, మీరు చదివేస్తారు, రాసేస్తారు అని అలా కాకుండా మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా మన పరీక్షలు అనేది ఉంటుంది. కాబట్టి చూడండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన కీ చూద్దాం. కీ చూడండి. కీ పేపర్ ఇది. దీనికి సంబంధించి కొన్ని వందల మంది ఆఫ్లైన్లో ఆన్లైన్లో రాశారు. ఈ జాబితాలో మీరు కూడా ఉండాలంటే ఈ పరీక్షలన్నీ మీరు రాయండి. ఇది మేము ఇచ్చేటువంటిది ప్రతి బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ నుంచి ఇచ్చాము. దీనికి సంబంధించి మీరు చదువుకొని ఈ పరీక్షలు రాసినట్లయితే ఎంతవరకు ఈ విషయాలను మీరు నేర్చుకున్నారు అనేది మీకే తెలుస్తుంది. అలాగే మనము రేపటి షెడ్యూల్ ఒకసారి చూద్దాం. రేపు మనకు అంటే 3వ పరీక్ష డైలీ టెస్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, మూర్తిమత్వం, భావన కారకాలు, మూర్తిమత్వ సిద్ధాంతాలు. దీనికి సంబంధించిన పరీక్ష అయితే ఉంటుంది. కాబట్టి చదువుకోండి. దానికి సంబంధించిన 40 మార్కుల టెస్ట్ అనేది రేపు మీరు రాయొచ్చు. ఇలా షెడ్యూల్ వేసి చదువుకుంటూ వస్తే సిలబస్ అనేది ఈజీగా పూర్తవుతుంది. తెలియకుండానే రివిజన్లు అనేది కూడా పూర్తయిపోతుంది. ఇది ఫాలో అయితే ఎందుకు జాబ్ రాదో ఒకసారి మనము చూడొచ్చు. చూడండి ఇలా ఉంటుంది. ఇది ఇప్పుడు ఆఫర్లో ఉంది. కావాల్సిన వారు తీసుకోండి. పరీక్షలు రాయడం ప్రారంభించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.